హాయ్ నమస్తే. విజయవాడలో మంచి ఇన్వెస్ట్మెంట్ అండ్ రెసిడెన్షియల్ అండ్ డెవలప్మెంట్స్ ఉన్న ఓపెన్ ప్లాట్స్ కోసం మీరు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది మాకు ఫోన్ చేసి విజయవాడ పరిధిలోని పెనమలూరు ప్రాంతంలో లేఅవుట్స్ ఏమన్నా మీ ఉన్నాయా అని అడుగుతున్నారండి. ఇదివరకే అక్కడ మేము ఫేజ్ 1, ఫేజ్ 2 అనేది ఇచ్చాము. అందులో ఫేజ్ 1 అనేది డెవలప్మెంట్స్ కంప్లీట్గా పూర్తి చేసుకుని టోటల్ ప్లాట్స్ అనేది సేల్ చేయడం జరిగింది. ఆ తర్వాత అదేవిధంగా ఫేజ్ 2 కూడా ఇచ్చాము. ఎంత త్వరగా ఇచ్చామో అంతే త్వరగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు తిరిగి మరలా మేము కొత్త వెంచర్ లాంచింగ్ చేయబోతున్నాం విత్ టీఎల్పీతో. సుమారుగా ఈ వెంచర్ ఉండబోతుంది. ఈ వెంచర్లో మనం చూసుకుంటే మాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ ఈ వెంచర్ అనేది మనం లాంచింగ్ చేసుకోవడం జరుగుతుందండి. మీకు కానీ ఎక్కడ తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అన్నట్లయితే ఇది మీకు మంచి అవకాశం, చివరి అవకాశం. ఎందుకనంటే ఇక్కడ చూసుకుంటే పెనమలూరులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే పెనమలూరు అనేది విజయవాడలో కలిసిపోయి ఉంది. అలాగే పెనమలూరు ఇన్వెస్ట్మెంట్కి మంచి అవకాశం. అలానే పెనమలూరు అనే ఏరియాకి మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. అవి చూసుకుంటే ఇప్పుడు ఇన్నర్ రింగ్లో పెనమలూరు అనే ఊరు లోపల ఉంటుందండి. ఈస్ట్ బైపాస్కు చాలా దగ్గరగా ఉంది. అలానే ఎన్హెచ్ బందర్ రోడ్ నేషనల్ హైవే 65కి చాలా దగ్గరగా ఉంటుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్తగా మెట్రో స్టేషన్ పెనమలూరుకి త్వరలోనే రానుంది. ఈ రోజులలో విజయవాడ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ ప్రైస్తో పోల్చుకున్నట్లయితే ఇంత తక్కువ ప్రైస్లో ల్యాండ్ మన పెనమలూరు నందు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ లొకేషన్ బెనిఫిట్స్ మరెక్కడ లేవు. అలానే ఇక్కడ లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే పెనమలూరు ఊరు 3 ఇంపార్టెంట్ కనెక్టివిటీని కలిగి ఉంది. అవి చూసుకుంటే మొదటిగా చూసుకున్నట్లయితే హైవేస్. ఇది బందర్ రోడ్డు హైవేకి దగ్గరగా ఉంది. రెండవది రైల్వేస్. ఇది నూతనంగా రాబోయే మెట్రో రైల్వే హబ్కి దగ్గరగా ఉంది. మూడవది చూసుకుంటే ఎయిర్వేస్. ఇది గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉంది. ఎప్పుడైతే ఈ 3 లొకేషన్ హైలైట్స్ ఉన్న చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో అక్కడ ఖచ్చితంగా ల్యాండ్ పైన మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. అది డబలా త్రిబులా అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ముఖ్యంగా ఇది వరకు చాలా మందిని పెనమలూరు వెంచర్కు చూపించడానికి వారిని తీసుకెళ్ళినప్పుడు వారిలో ఒక చిన్న సందేహం ఉండేది. అది పెనమలూరు నుండి చోడవరం వెళ్లే రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాల వల్ల రోడ్డు చాలా చిన్నదిగా ఉంది ఏంటి అని అందరూ అడిగేవారు. కానీ అవి ఎప్పుడైనా ఈ అక్రమ కట్టడాలని తొలగిస్తారండి అని మేము చెప్తూ ఉండేవారము. అయితే ఆ రోజు రానే వచ్చింది. ఇప్పుడు చూసినట్లయితే ఇదంతా చూడండి. ఇక్కడ గవర్నమెంట్ వారు అక్రమ కట్టడాలు అన్నిటిని తొలగిస్తున్నారు. కావాలంటే చూడండి మరొకసారి. అలానే ఇక్కడ చూడండి ఎలా తొలగిస్తున్నారో. అలానే మెయిన్ రోడ్ను 60 అడుగుల రోడ్డుకు పెంచడానికి ప్రణాళికను రూపొందించి రోడ్డును విస్తరించి పనులను ప్రారంభించారు. సో ఇటువంటి ప్రాంతంలో ఇలాంటి మంచి అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి. ఇక మరిన్ని విషయాలకు కొరకు స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ప్లాట్ను బుక్ చేసుకోండి. బహుశా తిరిగి మరలా ఇంత ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ ప్రైస్లో లేఅవుట్ అనేది ఎవరు ముందు రాబోయే రోజుల్లో ఇటువంటి లేఅవుట్స్ అనేది ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సినదిగా కోరుచున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.